కాలేజీలో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 31 years జూనియర్ ట్రైనీని అది దారుణంగా రేప్ చేసి చంపేశారు. అది August 9 ఉదయం 2 గంటలకి ఆమె శివనరావుకి వెళ్ళి భోంచేద్దాం అనుకుంది. ఆమెతో పాటు తన కొలీగ్స్ కూడా భోంచేయడానికి వచ్చారు. అందరూ భోంచేసి తన కొలీగ్స్ మాత్రం డ్యూటీకని వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి మాత్రం చాలా కంటిన్యూస్గా వర్క్ చేయడంతో చాలా అలిసిపోయింది. అప్పటికే చాలా అలిసిపోయింది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ సెమినార్ హాల్లో కొంచెంసేపు పడుకుంది. ఆ పడుకున్న అమ్మాయి పొద్దున్న 7:30కి ఎవరో చూస్తే సెమీ న్యూడ్గా మల్టిపుల్ ఇంజరీస్తో చచ్చిపడింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏం తెలియదంటే ఆ అమ్మాయిని ఎవరు ఊపిరి ఆడకుండా చంపేశారంట. గొంతు నోరు గట్టిగా అదవడంతో థైరాయిడ్ కార్ట్లేజ్ విరిగిపోయిందంట. కంట్లో నుంచి నోట్లో నుంచి ప్రైవేట్ పార్ట్ నుంచి బ్లీడింగ్ వస్తుందంట. లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ అండ్ కాలర్ బోన్ విరిగిపోయిందంట. లిప్స్ అండ్ రైట్ అబ్నార్మల్ ఇంజురీ అయింది. అమ్మాయిని ఎవరో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకేటి తెలియదంటే అమ్మాయిని ఎవరో రేప్ చేసి చంపేశారని. ఆమె ఫేస్ మీద ఫింగర్ నెయిల్ మార్క్స్ బట్టి ఆమె చివరి వరకు పోరాడిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి తెలియదు. డాక్టర్ గోస్వామి చెప్పింది ఏంటంటే ఈమె వజిన్ లో 151 grams థిక్ ఫ్లూయిడ్ దొరికిందంట. ఖచ్చితంగా సేమ్ అనే అంట. చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటే 100 grams ఇది వస్తుంది. ఏ మనిషికి 10 to 15 grams వరకే వస్తుంది.